తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్ వచ్చేస్తోంది. ముందస్తు ప్రకటనలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఏపీలో చంద్రబాబు కూడా ముందస్తు సంకేతాలు ఇచ్చారు. ఇటు హామీలతో కేసీఆర్ జనంలోకి దూసుకుపోతుంటే చంద్రబాబు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈరోజు రాహుల్ గాంధీ ఆంధ్ర తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. 2018లో ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? వన్ ఇండియా వన్ ఎలక్షన్ నినాదాన్ని వినిపిస్తున్న బీజేపీతో పాటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. కేంద్రంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో 2018 ఆఖరులో ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఇద్దరు చంద్రులు కూడా సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతులకు ఉచితంగా ఎరువులు, 1 కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు నినాదాలతో ఇప్పటికే ఎన్నికల మూడ్ను క్రియేట్ చేసింది టీఆర్ఎస్. మంత్రి కేటీఆర్ జనహిత ప్రగతి సభలతో జనంలోకి మరింతగా దూసుకుపోతోంది. ప్లీనరీని సక్సెస్ గా నిర్వహించి కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ జైత్రయాత్ర ఖాయమన్నారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2019లో జరిగినా దానికంటే కొద్దిగా ముందే జరిగినా ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలైతది. గులాబీ జెండా ఖచ్చితంగా. అటు ఏపీలోనూ ముందస్తు సంకేతాలు అందుతున్నాయి. వన్ ఇండియా వన్ ఎలక్షన్ పద్ధతికి టీడీపీ అనుకూలంగానే ఉంది. 2018 ఆఖరులో ఎన్నికలు రావచ్చన్న సమాచారంతో అలర్ట్ గా ఉండాలని పార్టీ సీనియర్లకు సూచించారు చంద్రబాబు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనే మంత్రులకు, సీనియర్లకు దీనిపై స్పష్టతనిచ్చారు చంద్రబాబు. ఇటు తెలంగాణలో వరుస సభలతో జనానికి దగ్గరవుతున్న టీఆర్ఎస్ స్టైల్లోనే ఏపీలోనూ ప్రతి జిల్లాలోనూ బహిరంగ సభలు పెట్టే ప్లాన్లో ఉన్నారు చంద్రబాబు. తద్వారా కార్యకర్తలను, నేతలను ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసే వ్యూహంలో ఉన్నారాయన. ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే కొత్త ఓటును పెంచుకునేలా ప్లాన్ చేయాలని సీనియర్లకు సూచించారు చంద్రబాబు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త హామీలను ప్రకటిస్తోంది. మత రిజర్వేషన్లను బీజేపీ అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటు ఏపీలో వైసీపీ కూడా ప్రజా సమస్యలపై పోరాటాలతో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి భంగపాటు తప్పదన్న అంచనాలో ఉంది వైసీపీ. ఎప్పుడు వస్తుందో ఎన్నికలు, ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. వాస్తవం కాదు, ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ వచ్చినా లేదా 5 సంవత్సరాలకు వచ్చినా, అది నిన్నటి కాలంలో వచ్చినా సరే తప్పకుండా తెలుగుదేశం పార్టీ భంగపడక తప్పదు. ఇలా పార్టీలన్నీ సిద్ధమైన సంకేతాలు ఇస్తుండటంతో ముందస్తు ఎన్నికలు ఎవరికి అనుకూలంగా మారతాయోనన్న చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనహిత సభలతో, ప్లీనరీతో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్తో తెలుగుదేశం ఆల్రెడీ ఇండికేషన్లు ఇస్తూ ఉంది ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ కావాలన్నట్టు. రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ సంబంధించిన ఆంధ్ర తెలంగాణ నేతలు ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతూ కనిపిస్తున్నారు. ఆల్రెడీ రైతు సమస్యల మీద దీక్షల పేరుతో ఆల్రెడీ మేము సిద్ధంగా అంటూ వైసీపీ ముందస్తు ఎన్నికలకు రెడీ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి కమ్మపాటి రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ నుంచి, జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నేత మనకి లైవ్లో, పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సంపత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మనకి ఆల్ పార్టీ నేతలందరూ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అధికార పార్టీలు స్టూడియోలో కనిపిస్తూ ఉన్నారు. కమ్మపాటి రామ్మోహన్ గారు, ముందస్తు డైరెక్ట్ సంకేతాలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. ఎన్డీఏలో పార్ట్నర్, మీకు డైరెక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయా ముందస్తు ఎన్నికలు అని చెప్పి చెప్తూ ఉన్నారు? దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ కనిపిస్తూ ఉందా? అంటే ఇండికేషన్స్ అంటే ఇటీవల ప్రధానమంత్రి గారు ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయన స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రాలకి అదేవిధంగా పార్లమెంటు కలిపి జరిగితే మంచిది, ఒకేసారి ఎన్నికలు జరపాలనేది ఒక మెంటల్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు దేశం మొత్తంలో. ఎనీహో మనకైతే పార్లమెంటులో అసెంబ్లీ కలిపే జరుగుతున్నాయి, ఆంధ్ర, తెలంగాణ, అటు రాజస్థాన్ కూడా. సో ఏది ఏమైనా ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే, అదేవిధంగా ప్రతిసారి 1 ఇయర్కి ఒక ఎన్నిక, అది 1 ఇండియా 1 ఎలక్షన్ కానీ 2 సంవత్సరాల ముందే ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాగం ఎత్తుకొని ఎన్నికల మూడ్ని ఇప్పటి నుంచే అధికార పార్టీలు, ప్రధానంగా టీఆర్ఎస్, టీడీపీ అధికార పార్టీలు మూడ్ సెట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం అంతా పక్కకు పోయి మొత్తం రాజకీయమే నడిచే పరిస్థితి ఉంటే ప్రజా సమస్యలు ఇటుపోతాయి. అంటే అభివృద్ధి కాడ కానీ లేదా ప్రజా సమస్యల మీద ఏమాత్రం కూడా కుంటుపడకుండా అది జరుగుతూనే మూడు ఇప్పటిదాకా ఏమిటి, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అనేది ఇట్స్ ఓన్లీ ఇండికేషన్ చెప్పడమే. అంటే 18 అవ్వచ్చు లేదా 19 కూడా జరగవచ్చు. బట్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామనేది
ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రజల సంతృప్తి ఉంది. కాబట్టి ఎప్పుడైనా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి తెలుగు వైపే చూస్తున్నారు ప్రజలు. కాబట్టి ఎప్పుడైనా పర్లేదు. బట్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి జరిగితే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. ఎన్నికల ఖర్చు తక్కువగా ఉండాలి. ఆ ఎన్నికలు అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు జరిగినా ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం. ప్రజలు మా వైపు అధికారం ఉంది కాబట్టి రెడీగా ఉన్నారు. అధికారం కాదు, సాటిస్ఫాక్షన్. ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో ఆ ప్రజలకు వెళ్ళిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నష్టపోయింది గతంలో కానీ అంతకుముందు కానీ. ఈసారి అట్లా ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ ప్రజలకు మనోభావాలు ఒకే రకంగా ఉండవు. ఈవేళ మేము విభజన జరిగిన తర్వాత ప్రజలు ఏ విధంగా అభివృద్ధి కోరుకుంటున్నారో వాళ్ళ మనసులకు తగ్గట్టుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలకు ఎప్పటికప్పుడు మేము చెబుతూ ఉన్నాం. కాబట్టి 100% ముందస్తు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ తెలుగుదేశం వైపే ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎన్డీఏ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా పట్టం కడతారు. జీవన్ రెడ్డి గారు, మీరు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? ఆల్రెడీ జనహిత సభలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇండికేషన్ చెప్తున్నారు ముందు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని. ఆల్రెడీ స్కీములతో ముందుకెళ్తున్నారు, రకరకాల స్కీములు పెట్టారు. మీరు ఎన్నికలంటే కూడా మీరు ఉప ఎన్నికల్లో మీ పార్టీకి ఉన్న ట్రేడ్ మార్క్ ఉప ఎన్నికల్లో సక్సెస్ కావటం అనేది. ఎన్నికల్లో మీరు సక్సెస్ఫుల్గా మైలేజ్ చూపిస్తారు. కానీ ముందస్తు ఎన్నికలు పెట్టుకొని ముందస్తు ఎన్నికల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కానీ డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. అధికార పార్టీలు మూడ్ని సెట్ చేసుకొని వెళ్తూ ఉన్నాయి, ఎన్నికల మూడ్ని అనే ఒక పాయింట్ వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ మా పార్టీ. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికల ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ సర్వేలు తీసుకున్నా 100 సీట్ల పైన గెలుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించిన సర్వేతో పాటు ప్రతి ఒక్క సర్వేలో మా సర్వేలో తేలిపోయింది. అట్లాంటిది ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. ఇప్పుడు రేపటికి రేపు ఎన్నికలు జరిగినా మేము గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఆల్రెడీ ఇప్పటికీ అధికారంలో ఉన్నాం. మేమే గెలుస్తాం. రెండు సంవత్సరాల ముందు నుంచి ఈ ప్రిపరేషన్ అంతా ఎందుకు జనహిత సభలు ఎందుకు రెడీ చేసుకోవడం ఎందుకు రకరకాల స్కీమ్స్ లో ప్రజల్లోకి వెళ్ళడం ఎందుకు? రజనీకాంత్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకులు మమ్మల్ని చూసి బేజారైపోయి ఆగమైపోయి వాళ్ళు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మేము కాదు. మేము ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైతే రాజు, రైతే దేశానికి వెనుక, రైతులను రాజులుగా చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమల్లోకి తీసుకొస్తున్నాం. దానిలో భాగానే ఇలా రైతులను ఆదుకునే దశగా ప్రతి ఒక్క రైతుకు 4,000 రూపాయలు చొప్పున ప్రతి పంటకి ఇస్తామని చెప్తా ఉన్నామే. వర్షాకాలం ఇస్తాం, యాసంగి ఇస్తామని అక్కడికి వస్తుంది సార్. మేమేదో యూరియా ఎరువులు ఇస్తాం, రైతులను ఆదుకుంటాం, అన్నం పెట్టే రైతన్న బాగుండాలా, వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తామని చెప్పి మేము రైతులకు సహాయం చేస్తామని చెప్పి ముందరికి వెళ్తా ఉంటే ప్రతిపక్ష నాయకులు అమ్మో అని చెప్పి అదిరిపోయి ఏదో భూకంపం వచ్చినట్టు ఆగమాగమైపోయి ఆగమేఘాల మీద తాండూరులో మీటింగ్ పెట్టి మేము 2 లక్షల రుణమాఫిస్తాం గింత సోయి రైతుల మీద ఉంటే ఈ దేశాన్ని అత్యధిక 42 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించి పీడించినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల మీద సోయి ఉంటే ఈ రైతులకు అప్పులు ఎందుకుంటుండే సార్? ఈ రైతులకు ఆత్మహత్యలు ఎందుకు అవుతుండే సార్? ఈ రైతులకు మేము ఎరువులు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంటే సంపత్ గారు ఢిల్లీకి పోయారు సార్. సంపత్ గారు ఢిల్లీలో ఉండాలి, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. సంపత్ గారు, మీరు 2 లక్షలు అని చెప్పి రైతులకి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ముందుగానే డిక్లేర్ చేసి అసలు ఎన్నికలు లేవు, ఏం లేవు, అందరూ ఎవరు ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్నికల్ని అందరూ బలవంతంగా ముందుకు తీసుకొస్తున్నారేమో ఒక డౌట్ వస్తూ ఉంది. రజనీకాంత్ గారు, ఎన్నికలను ముందస్తుగా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, కానీ బీజేపీకి అవకాశం ఉండిండవచ్చు. లేదంటే టీఆర్ఎస్ పార్టీకో లేకపోతే అటువైపు టీడీపీ పార్టీకో ఒకవేళ డిజాల్వ్ చేసి ముందస్తు పోవచ్చు. నిన్న 2 లక్షలు అనౌన్స్ చేయడం వెనక రీజన్ ఏంటి? 100% జీవన్ రెడ్డికి తెలుసో లేదో జీవన్ రెడ్డి గారిని తండ్రి అని అడగమనండి, జీవన్ రెడ్డి గారి తాతను అడగమనండి, ఈ భారతదేశంలో ఉన్న 121 కోట్ల మంది జనాన్ని అడగమనండి. 5.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు అధికారంలో ఇవ్వడము, ఇప్పటికీ ప్రపంచంలో భారతదేశం రైతు రాజ్యంగా వెలుగొందుతుంది, రైతు రాజ్యంగా ఇంకా కొనియాడబడుతుంది. అంటే 5.5 దశాబ్దాల 2 సంవత్సరాల ముందుగానే 2 లక్షల రుణమాఫీ అనౌన్స్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే ప్రజల్లోకి 2 లక్షల రుణమాఫీ అని తీసుకొని ఎన్నికల్లో మీరు దాన్ని ఒక ట్రంప్ కార్డు కింద వాడుకునే ఉద్దేశమా? ఒకటి రజనీకాంత్ గారు గ్రహించాలి, మీరు కానీ ఉన్న పెద్ద మనుషులందరూ, ఎన్నికలు, ఓట్లు, సీట్లు, రాజకీయం అనేటువంటి ఏమాత్రం సంబంధం లేకుండా
యావత్ భారతదేశంలో 72,500 కోట్లు, అప్పటి సమైకేంద్ర రాష్ట్రంలో 12,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది. హామీ కాదు, మేనిఫెస్టో లేదు, ఎన్నికలు కాదు, ఓట్లు కాదు, సీట్లు కాదు, కానీ రైతు పక్షపాత కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయ పరిజ్ఞానము పరిణతి ఉన్నటువంటి వాళ్ళు ఒకటి. రెండవది, ఇప్పుడు కూడా ప్రధానంగా రైతులు, వ్యవసాయము, రైతు కూలీలు నష్టపోయినారు కనుక టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రైతుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఏ ప్రభుత్వానికైనా. అత్యంత ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీగా ముందుగా ఉంటుంది కనుక వాటిని కూడా చెప్పినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఎక్కువగా నైరాశ్యానికి, ఆందోళనకు గురైనారు కనుక ఎన్నికల మూడ్ని కాంగ్రెస్ కూడా సెట్ చేయడానికి రెడీ చేస్తూ ఉందా ఇలాంటి స్టేట్మెంట్లతో? 100% కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈ బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ చేస్తున్నటువంటి కుట్రపూరితంగా వాళ్ళకి ఎప్పుడు పెడితే ఎక్కువ సీట్లు వస్తాయన్నటువంటి రాజకీయ ఆలోచనతోటే ముందుకు పోతా ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం గురించి కాకుండా. 3 ఏళ్ళు మర్చిపోయి ఇప్పుడే గుర్తొచ్చిర్రు. 2009లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 450 కోట్లు ఇవ్వాలి. మీరు ఒక రైతుకు 2 లక్షలు ఇస్తారా? సంపత్ గారు, 2009లో మీరు ఇవ్వవలసిన ఇన్పుట్ సబ్సిడీ 450 కోట్ల రూపాయలు 2014 వరకు మీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేరు. మీరా ఎర్రజొన్న రైతులకు డబ్బులు అడిగితే ఆర్మూర్ ప్రాంతంలో రైతుల కడుపులో బుల్లెట్లు తెచ్చిన మీరు వ్యవసాయం పండగ కాదు, వ్యవసాయం దండగ అని చెప్పినారు. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా డైవర్ట్ చేసారు. ఇప్పుడు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంత ప్రేమ ఉంటే మీ కబడ కాకపోతే 2009లో ఇవ్వాల్సిన 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ 2014 వరకు మీ అధికారంలో ఎందుకు ఇవ్వలేకపోయారో రైతులకు? లక్షలు ఇస్తాం కాదు. ప్రభాకర్ గారు, మీ పార్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు 1 ఇండియా 1 ఎలక్షన్ అని ఒక నినాదం తీసుకొని, ముందస్తు ఎన్నికలు అని చెప్పి ఒక లైన్ తీసుకొని, ఆ లైన్తో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ మేము కూడా ముందే ఎన్నికలకు రెడీ అని, వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలకు రుణమాఫీ చేస్తానని వాళ్ళు రెడీ అయ్యి ఇంకొకళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం బీజేపీ అవకాశవాద ఎత్తుగడ. ఎన్నికలు ముందస్తుగా జరపడం వల్ల అధికార పార్టీకి లాభం జరుగుతుందనే ఒక ఎత్తుగడ తీసుకొని మొత్తం రాజకీయం వైపు డైవర్ట్ చేస్తున్నారు ప్రజలని. మన రజనీకాంత్ గారు, మేము ముందస్తుగా జరుపుతామని చెప్పని అనలే. భారతదేశ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ఒక దేశంలోనే ఇన్ని రాష్ట్రాలకి రకరకాల సందర్భాల్లో ఎన్నికలేంటి అన్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి ఒకసారి ప్రస్తావించారు. తర్వాత రాష్ట్రపతి గారు ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఈ ప్రకారంగా జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఎలక్షన్ కమిషనే చొరవ తీసుకోవాలని అందరితో కూడా మాట్లాడి ఏకకాలంలో దేశవ్యాప్తంగా అటు పార్లమెంటుకి అదే శాసనసభలకి ఎన్నికలు జరిగితే ఈ యొక్క వృధాగా డబ్బు ఖర్చు కాదు, ఏక మొత్తంలో ఎన్నికలు జరిగిపోతాయి, తర్వాత అభివృద్ధి మీద అందరూ కూడా దృష్టి సారించవచ్చు అన్నటువంటి పాజిటివ్ అభిప్రాయంతో చర్చ జరపాలని చెప్పాం. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి మరి ఈ యొక్క దేశవ్యాప్తంగా బీజేపీ వాతావరణం జరుగుతోంది. ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంది. కాబట్టి రేపు తెలంగాణ కూడా మన చేతిలోకి వెళ్ళి జారిపోతుందేమో. ఈ సర్వేలన్నీ మనం రాసుకున్న సర్వేలు, మనం వేసుకున్నటువంటి మార్కులు. కాబట్టి లోపల మనకు తెలుసు అసలు విషయం ఏంటి అన్నటువంటి ఒక భయంతోన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాబట్టి ఉచితంగా ఎరువులిస్తామని చెప్పని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకే ఒక విషయం, ఒకవేళ సర్వేలో గనుక అంత పెద్ద ఎత్తున అనుకూల వాతావరణం ఉన్నట్టయితే ఎందుకు ప్రభుత్వం ఇంకా ముందుకొచ్చి అన్ని ఉచితంగా ఇస్తామని అంటుంది? అక్కడే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం వైఫల్యం ఉంది. ఇన్ని చెప్పినా కూడా ఈ రోజు కూడా 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పత్రికల్లో వచ్చినటువంటి మాట కనబడుతున్నటువంటి దృశ్యం. కాబట్టి రంగంలో వైఫల్యం చెందుతుంది. దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఏకాభిప్రాయం వచ్చి అన్ని రాష్ట్రాలు కోరుకుంటే జరిగేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రమే మా యొక్క అభిప్రాయం. ముందస్తు ఎన్నికలు బీజేపీకి లాభం అంతేనా? బీజేపీకి లాభమా
లేదా మళ్ళీ రాష్ట్రంలో తన సార్ అది? అధికారాన్ని నిలబెట్టుకుంటుందా దేశంలో. అనేటువంటి విషయం కాదు. ఒక కొత్త రాష్ట్రాల్లో సాంప్రదాయాన్ని ఏది తీసుకొచ్చి పక్కన అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే మంచిది అన్నటువంటి విషయం పైన Right. జాతీయ స్థాయిలో చర్చ జరపాలి. రైతులు ఆత్మహత్యలు జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు. Right. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది సార్, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండి 17,000 కోట్ల రుణమాఫీతో 9 గంటల కరెంటుతో 450 ఇన్పుట్ సబ్సిడీతో ప్రతి రైతుకు 4,055 లక్షల మంది రైతులకు మేము ఎరువుల సరఫరా చేస్తున్నాం సార్. Right. మీరు కేంద్రంలో ఉండి రైతుల పాలిట ఏం చేశారు సార్? ఒక్క మాట చెప్పండి సార్ మీరు చేసింది. Right. ఒక ప్రత్యేక ఒకసారి పథకం పార్థసారథి రైతుల దగ్గరికి గురించి వెళ్ళి చేసింది. మళ్ళీ ప్రభాకర్ దగ్గరికి వస్తాం. పార్థసారథి గారు, ముందస్తు ఎన్నికలకు ప్రిపరేషన్ మీ పార్టీ వైపు నుంచి ఏ రకంగా జరుగుతుంది? జరుగుతాయి అని చెప్పి అనుకుంటున్నారా? ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? అధికార పార్టీకి లాభం అని వాళ్ళు ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారని ఒక వాదన వినిపిస్తూ ఉంది. మేము ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్పేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే 21 మంది ఎవరైతే మా పార్టీలోంచి తీసుకున్నారో వాళ్ళకి రాజీనామా చేపించి ఎన్నికలకు కూడా వెళ్ళమని అడుగుతున్నాం. అంతేకాకుండా జనరల్ ఎలక్షన్ ముందస్తు తీసుకొచ్చినా కూడా వీఆర్ ప్రిపేర్డ్. మేము మాకు ఎటువంటి ఇది లేదు, మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలను ఎదుర్కోవడానికి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత ఎవరికి లాభమా అని చెప్పేసి ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతా బ్రహ్మాండంగా మాకు చాలా లాభం మేము అన్నీ చేసామంటున్నారు. నిజంగా ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి పూర్తి నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఎలా చెప్తున్నారంటే ఎలా ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం, అంటే 2 సంవత్సరాల 7 నెలల క్రితం మీరు ఒక మేనిఫెస్టో పెట్టేసి ప్రజల ఓట్లు దండుకున్నారు. ఆ మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారని చెప్పేసి రజనీకాంత్ గారు లాంటి న్యూట్రల్ పర్సన్స్తో ఎవరితో ఎస్టిమేట్ చేయించినా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పగలరు. మీరు రుణమాఫీలో మహిళా రుణమాఫీలో పూర్తిగా మోసం చేశారు. వాళ్ళకి 7,000 కనీసం వాళ్ళకి వడ్డీ ఖర్చు 7,000 కోట్లు మహిళా అయ్యో మీ కోట్లు సరే, మీకు ఎన్నికలు అన్ని ఖర్చు పడతాయి. మీరు నేను వాదించుకుంటారు, ఎన్నికలు తప్పకుండా ఖర్చు పడతాయి. రైతాంగాన్ని చేస్తానని చెప్పేసి 1,00,000 అని చెప్పేసి తర్వాత 50,000 అని చెప్పేసి 50,000 కూడా పూర్తిగా చేయకోకుండా రైతుల్ని నట్టి నడన ముంచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, బాబు వస్తే పెన్షన్ల విషయం కానీ ఉద్యోగులకి వయసు పెంచడంలో కానీ ఎక్కడికైనా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అది మీకు కనపట్లేదు పార్థసారథి గారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మునిగిపోతారు, ఇంకెందుకు ఆ పార్టీలో కొనసాగుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. చెప్పారు ఒక్క బెల్ట్ షాప్ తీలా, ఒక్క ఇల్లు నిర్మించాల, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినా కూడా ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఒక ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి. పార్థసారథి గారు, ముందస్తు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందని అంటున్నారు మీరు. లేదు, ముందస్తు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత మీరు ఒక్కటి కూడా చేయలేకపోయారు. ఈ రోజు రైతుల దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మీకు 24,000 కోట్లు రైతు రుణమాఫీ రుణ సహాయం మీకు కంటే కనపడదు. మహిళలకు 7,000 కోట్లు కనపడదు. కాబట్టి మీరు పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో 4,000 కోట్లు మీకు కనపడదు. సమయం అభివృద్ధి అనేది మీకు కనపడదు. బికాజ్ అభివృద్ధి నిరోధకులు కాబట్టి మీకు అభివృద్ధి ఎక్కడా కనపడదు. ప్రజలు దాన్ని గెంటి వేస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు. ముందు కూడా ఎప్పుడైతే చంద్రబాబు గారికి బాంబే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో సింపతితో అధికారంలోకి వచ్చేద్దామని చెప్పేసి ముందస్తు ఎన్నికలు పెట్టినా కూడా కనీసం ప్రజలు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందనే సింపతి కూడా చూపించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడగొట్టిన విషయాన్ని మనందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. ఇప్పుడు పార్థసారథి గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత అనే పాయింట్ మీద వాళ్ళు గెలిచిపోతారు. ఎక్కడ ఉన్నది 80% మేనిఫెస్టో ఏది అమలు కాలేదు కదా, ఏది కాలేదో చెప్పమనండి. ఇవాళ అందుకే మీరు సెపరేట్ డిబేట్ పెడితే మీరు ఎక్కడ ఎంపీ గారు కూడా సాటిస్ఫైడ్ కాదు, మీ శాసనసభ్యులు కూడా సాటిస్ఫైడ్ కాదు, కార్యకర్తలు కూడా సాటిస్ఫైడ్ కాదండి. ఏది తీసుకున్నా ఒక నిమిషం అండి, 80% అన్నారు కదా, మీ ఎంపీలే సాటిస్ఫైడ్ కాదు. వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకత ఉందంటారు మీరు చూశారు. రాజధాని రైతులు వాళ్ళకి సహకరించలేదు, బందరపోటు అన్నారు, వ్యతిరేకించారు. ఎక్కడ వాళ్ళ ఇచ్చిన వ్యాన్ పెక్కి ఇప్పటికీ దిక్కు దివాణం లేదు. జైలు చుట్టూ బెయిల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దానికి సమాధానం లేదు. లేపాక్షి ల్యాండ్
అది అట్లాగే ఉంది. నేనేం చెప్తున్నా అంటే మీరు చేసిన దురాగతాలు ఇంకా అట్లాగే ఉండి బయట ఇబ్బంది పడతా అంటే ఉంటే అధికార పార్టీ మీరు చెప్పండి ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయదంటారా? లేదు, ఈసారి ఉంటుందా? సంతృప్తిగా ఉంది. వాళ్ళ జీవన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం గాని ఆయన అభివృద్ధిని గాని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆయన అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారనేది ప్రజల్లో పాజిటివ్ ఓటే ఉంటుందా? ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయదంటారా? తెలంగాణ ఆంధ్ర సంగతి పార్సాద్ గారు ఆయన నెగిటివ్ ఉంటున్నాను అంటున్నారు, తెలంగాణలో ఉండదా? మేము ఒకటే చెప్తాం రజనీకాంత్ గారు, ప్రతి ఒక్కరి సంబంధ వర్గాలకు ఇవ్వాలి, సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ ఎస్కేఎస్ సర్వేలో అంటలే మేము అటు వైపు వెళ్తా ఉన్నాం, ప్రజా సంక్షేమం అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాం, ఇంకా ఎందుకు నెగటివ్ ఉంటుందని చెప్తున్నాం. ఒక మాట చెప్తాను సార్, మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సర్వే చేస్తే 1 కోటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి సార్. 1 కోటి కుటుంబాల్లో సార్ 39 లక్షల మందికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం సార్. ఒక మాట వినాలి సార్, 55 లక్షల మందికి ఎరువుల పంపిణీ చేస్తా ఉన్నాం సార్. 35 లక్షల మందికి 35 లక్షల మందికి సార్ రైతు రుణాలు మాఫీ చేశాం సార్. 18 లక్షల మంది విద్యార్థులకు 2 లక్షల మందికి మేము ఇప్పటి ఒక్కరికి లబ్ధి చేకూరింది, 2 లక్షల మందికి ఇండ్లు ఇస్తా ఉన్నాం సార్. ఈ 2 ఏళ్లలో మేమేమంటున్నామంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా నేను ఒక మాటలో చెప్పాలంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పథకాలు చేసినప్పుడు, అభివృద్ధి ప్రజా సంక్షేమం చేసినప్పుడు మా తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, సాగునీరు, తాగునీరు 2 నీళ్ల సిద్ధాంతం నిధులు తీసుకొస్తా ఉన్నాం. వాటితో పాటు నియామకాలు 36 నోటిఫికేషన్ల ద్వారా 26 నోటిఫికేషన్లు ఫిల్ఫిల్ చేసి 32,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు ఉంటాయి సార్. సార్ గొల్లవారు ఉంటే గొర్రెలు ఇస్తా ఉన్నాం, బేస్తవారు ఉంటే చేపలు ఇస్తా ఉన్నాం, రైతులు ఉంటే 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం, పిల్లగాళ్ళు హాస్టల్లో చదువుకుంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, వృద్ధులు, వికలాంగులు సార్. దేశ చరిత్రలో 38 లక్షల కోట్ల రూపాయలు దగ్గర 38 లక్షల మందికి. సంపత్ గారు విన్నారు కదా, పాజిటివ్ ఓటే ఎక్కువ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో, రేపు రాబోయే ఎలక్షన్స్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు అనే ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు అధికార పక్షాలు. రజనీకాంత్ గారు చాలా చక్కగా చాలా కంఠస్థం పట్టినట్లు మన జీవన్ రెడ్డి మిత్రుడు చెప్పినాడు, నేను చాలా బాగా విన్నాను. మొదలైతే టీఆర్ఎస్లో జీవన్ రెడ్డితో మొదలైతే టాప్ టు బాట అందరికి అలవాటు అయిపోయి ఇంతమందికి పెన్షన్లు ఇచ్చినాం, ఇంతమందికి అవి ఇచ్చినా ఆయన చెప్పిన దాంట్లోనే చెప్తాను. ఒంటరి మహిళలకు ఇంకా ఇవ్వలే, జూన్ 2వ తారీఖు నుంచి ఇస్తారు. ఎరువులు ఇంకా ఇవ్వలే, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇస్తారు. ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్తారు. ఒకటి. రెండవది, ఇచ్చిన ఆ 2-3 చెప్పుకుంటున్నారే 200 సార్లు బల్ల గుద్దినట్లు, ఉద్యమంలో మైకు దొరికితే అడ్డగోలుగా మాట్లాడినట్లు ప్రభుత్వంలో బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాడు మాట్లాడకూడదు అన్నది ఒకటి. ఇయర్వి చెప్తా వినండి. డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇయ్యలే, ఎర్రవల్లె ఇచ్చిర్రు ఎందుకు, ఆలంపూర్లు ఎందుకు ఇయ్యలే, ఆర్పూర్లు ఎందుకు ఇయ్యలే, యావత్ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది 30,33,178 మంది ఇల్లు లేని నిరుపేదలు అప్లికేషన్లు మీ ఎస్కేఎస్ సర్వే ప్రకారమే పెండింగ్ లో ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వలే? 3 ఎకరాలు ప్రతి భూమి లేని నిరుపేదకు 3 ఎకరాలు ఇస్తామన్నాము, ఎందుకు ఇవ్వలే? ఆ రకంగా ఎన్నో ఇవ్వని విషయాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కనుక ఎట్టి పరిస్థితులలో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉంటే అనైతికంగా డబ్బు సంచులకు మార్కెట్ల బర్రెలను పశువులను ఉన్నట్లు కొన్న 21 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి 7 మంది, టీడీపీ నుంచి 12 మంది, వైఎస్ఆర్సీపీ నుంచి 2, సిపిఐ నుంచి 1, ఆ రకంగా 21 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్నారే. ఒక్క ఎమ్మెల్యేతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేపించి గెలవమనండి. మీ చిత్తశుద్ధి ఏంది, మీకు ఎంత ధైర్యం ఉంది, మీకు ఎంత దమ్ము ఉంది, మీకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేర్చి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడినప్పుడు ఆ నమ్మకం ఉంటుంది. మీరేది నెరవేరకుండా అందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేసి మీకు 1,000 కోట్ల రూపాయల అక్రమ అర్జనకు మిషన్ భగీరథ చూస్తా ఉన్నాయి. ఎన్నికలు పెడితే అప్పుడు వారి ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి
ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత 2014 మే ఎన్నికల తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పదవి చేపట్టిన తర్వాత జరిగినటువంటి 8 ఎన్నికల్లో వరుస పెట్టి డిపాజిట్లు దక్కకుండా ఎక్కడ పోయిరండి? అవి ఎన్నికలు కావా? ఇక కొత్తగా 11 మంది ఎమ్మెల్యేలకు 21 మందికి రేపు 18 ఎన్నికలు వచ్చినా 19 వచ్చినా ఎప్పుడు వచ్చినా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. 100% మేమేమంటున్నామంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సర్వేతో పాటు ఇండియా టుడే, TV9, V6 సర్వేలలో కూడా 100 సీట్లు 2 సంవత్సరాలు ఉంది. సంవత్సరాలు గానీ 2 సంవత్సరాలు గానీ అప్పుడు కూడా అంతేనా? గౌరవం ఇన్ని పథకాలు ముద్రగడ పద్మనాభం గారు పక్క రాష్ట్రంలోని ఒక ఉద్యమ నేత, రాజకీయ విలువలు గల వ్యక్తి. ముద్రగడ పద్మనాభం గారు ఏం లేఖ రాశారు సార్? ఏమని రాశారు? ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టుగా మేనిఫెస్టోలు చిత్తు కాగితాలు కాకూడదు, దాన్ని మీద చట్టం తీసుకురన్నట్టుగా 100% మేనిఫెస్టోను అమల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి పక్క రాష్ట్రం రాజకీయ నాయకులు సార్. పార్థసారథి గారు పాజిటివ్ సంపత్ గారు చెప్తారు సార్ పాజిటివ్ ఉంటే సార్ పాజిటివ్ కాదు విపరీతమైన పాజిటివ్ ఉన్నది సార్. జనం ప్రపంచం సార్. మా ఆర్మూర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది కేటీఆర్ గారు ఒక చిన్న మీటింగ్ పెట్టి 30,000 మంది అనుకుంటే సార్ 60,000 మంది వచ్చారు సార్. నిన్న జగిత్యాల్లో 60,000 మంది వచ్చారు సార్. జనం ప్రపంచం అట్లానే ఉందా? ఇప్పుడు ప్రజలు రావటం దీనికన్నా కూడా సాటిస్ఫాక్షన్, మనం సంక్షేమ కార్యక్రమాలు చేరిన తర్వాత వాళ్ళు ఉన్న సంతృప్తి అనేది కంటికి కనపడుతున్నప్పుడు అది. అందుకే చెప్పేది మా నాయకుడు 80% తృప్తి వాళ్ళ ఉన్నది. కాబట్టి ఆ విధంగా పనిచేయండి. అధికారం అనేది మనకు టూల్ మాత్రమే, కానీ ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలని చెప్తున్నారు. మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ఏదైతే అమలు పరిచామో ఇవాళ వీళ్ళకి కనపడదు. వైఎస్ఆర్సీపీ ఇందాక ఛాలెంజ్ చేశారు కదా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ దగ్గర ఉన్న ఆ శాసనసభ్యులు రాజీనామా చేసుకోండి. మీరు కదా కోరుకుంటున్నారు, అర్జెంటుగా కావాలంటున్నారు, పదవి కావాలంటున్నారు. మీరు ఓకే మా మీద వ్యతిరేకత ఉంది కదా, ఆ వ్యతిరేకతను మీరు రిజైన్ చేయించుకోండి. పాజిటివ్ నెగిటివ్ ఓట్ల గురించి తూట్లు పొడిచారు కాబట్టి మేము అడుగుతున్నాం. పాజిటివ్ నెగిటివ్ ఓటు గురించి చెప్పండి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఆంధ్రాలో 85% ఉన్నారు, తెలంగాణలో ఉందంటున్నారు కదా, మీరు రాజీనామా చేయండి మీ దగ్గర. రజనీకాంత్ గారు, ఒకటి పొలిటికల్, రెండేమో వెల్ఫేర్. పొలిటికల్గా తీసుకుంటే సాక్షాత్తు మీ ఎంపీ గారే శివప్రసాద్ గారే దళితులకు ఏ విధంగా మోసం చేస్తుంది. పొలిటికల్ అపాయింట్మెంట్స్ పక్కన పెట్టండి, ఆఖరికి SC ST సప్లైని కూడా పక్కదో పట్టిస్తున్నారని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన దళిత సీనియర్ మీరు మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పీరియడ్ లో మీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్తారు మీ ముఖ్యమంత్రి వల్ల కాదని చెప్పేసి నారాయణ గారు ఉద్దేశించి చెప్తారు. మీకు చేత కాదు, మీకు అభివృద్ధి రాజధాని అభివృద్ధి చేయడం నేను చెప్తాను మీరు చెప్తారు. ఆఖరికి మీ శాసనసభ్యుడు చాలా ఉత్తేజభరితమైన శాసనసభ్యుడు చెప్తాడు కాపులు గొంతు కోస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఇన్ని చెప్పిన తర్వాత పొలిటికల్ గా ఏ విధంగా పాజిటివ్ గా ఉంటుంది? 90,000 కోట్ల రూపాయలు మీరు మాఫీ చేస్తారని చెప్పేసి కేవలం 5,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అవుతుంది? మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాక ఈ రోజు ఏ పంటకు కూడా కంది తీసుకోండి, మిర్చి తీసుకోండి, మిరపది మన మినుము తీసుకోండి, మామిడికాయ తీసుకోండి, సుబాబులు తీసుకోండి, పసుపు తీసుకోండి, ఏ పంటకి రైతు సంతోషంగా ఉన్నాడు చెప్పండి రామోహన్ గారు. ఎందుకు ఆ విధంగా ఆత్మ ఇది చేసి హత్య చేసుకుంటారు? ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారంలోకి రావడం తథ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందన్నారో అది బూర్దిలో పోసిన పన్నీర్ అయిపోయింది. 85% సాటిస్ఫాక్షన్ ఎడిపోద్ది ఆయన అంటున్నట్టు కాదు, తెలుగుదేశం పార్టీ అంటున్నట్టు. అదేనండి నేను చెప్పేది. మీ స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులే రాజ్యాంగాన్ని ఒకటే చెప్తా ఉన్నా, మీకు అభివృద్ధి కనపట్లేదు కదా, మీ దగ్గర ఉన్న శాసనసభ్యులు రాజీనామా చేపిస్తామని ఆ ధైర్యం లేదు మీకు. ప్రత్యేక హోదా రాజీనామా చేపిస్తున్నారు, చేపించమనండి. మీకు అభివృద్ధి కనపడదు. అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుపట్టడమే మీ యొక్క ధ్యేయం. మేము ఎన్ని చెప్పినా మీకు కాదు ప్రజలకు తెలుసు. జాతీయ పార్టీ ప్రభాకర్ గారు
మీరు పాజిటివ్ ఓటు దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఓటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మోడీకి ఒక పాజిటివ్ ఓటు ఉందని అంటున్నారు. కానీ జనం కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకపోతే ఏవైతే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారో, ప్రభుత్వాలు ఉండేదే పని చేయటం కోసం, ఎలక్ట్ చేసుకునేదే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి, వాటితో మాత్రమే ఉండే అవకాశం ఉందా? వ్యతిరేకత అనేది పనిచేయదా? వ్యతిరేకత ప్రభుత్వం ఇంకా మాకు చేయలేకపోయిందనే ఒక అసంతృప్తి ప్రజల్లో ఎవరి దగ్గర ఉండే అవకాశం లేదా? ఒకవేళ జాతీయ స్థాయిలో పాజిటివ్ ఓటు ఉంటే స్టేట్లో కూడా పాజిటివ్ ఓటు ఎందుకు ఉండదు? జాతీయ స్థాయిలో పాజిటివ్ ఓటు ఏ మేరకు ఉందనేది ఒక్కొక్క రాష్ట్రం ఎన్నికల సందర్భంలో మనకు కనబడుతున్న విషయం. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన విషయంలో ఆ ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు ఉందా లేదా అన్న విషయం పైన మనం చర్చిస్తే పంటలు ఎండిపోతున్నందుకు రైతులు ఓటేయమంటారు. మీ దగ్గరేమో మీకైతే జాతీయ స్థాయిలో పాజిటివ్ ఓటు స్టేటుల్లో ఉండదు. ఇప్పుడు మన స్టేట్కి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంది మనం స్టేట్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మిర్చి యొక్క మరి రేటు పడిపోయినందుకు ఓటేయాలా, లేకుంటే మన ప్రాజెక్టుల కింద పొలాలు ఎండిపోతున్నందుకు ఓటేయమని చెప్పి అంటారా, లేదా డబుల్ బెడ్రూమ్లు ఇంకా కట్టనందుకు ఓటేయమని చెప్తారా, లేకపోతే రాజకీయ ఫిరాయింపులు ప్రోత్సహించి అప్రజాస్వామికంగా ప్రభుత్వం పరిపాలన ఎన్నికల సమయంలో ప్రభావితం చేస్తాయి. ఒక క్వశ్చన్ ఉంది ప్రభాకర్ గారు, డిమానిటైజేషన్ అని చెప్పి రోడ్డు మీద జనాలను 130 కోట్ల మంది జనాలను రోడ్డు మీద నిలబెట్టి 4 నెలల పాటు వేధించినందుకు పాజిటివ్ ఓటు వేయాలా, లేదనుకుంటే హిందుత్వ అనే ఒక నినాదం తీసుకొని మైనార్టీ ఓట్లు లేకపోతే మైనార్టీలని హిందువుల్ని సపరేట్ చేస్తూ దేశవ్యాప్తంగా ఒక చీలక తీసుకున్నందుకు ప్రజలు ఓట్లు వేయాలా? దేనికి పాజిటివ్గా ఓటు వేయాలి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో బీజేపీకి? నేను అదే చెప్పొస్తున్నా రజనీకాంత్ గారు, భారతదేశ ప్రజానికానికి ఈ డిమానిటైజేషన్ వల్ల ఒక 50 రోజులు కష్టాలుంటాయి, మీరు ఓర్చుకోండి, దేశ ప్రజలను ప్రధాని ఉత్తరప్రదేశ్ లో కూడా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున అర్థం చేసుకుని తల్లాక్ అనేటువంటి విషయం పైన వాళ్ళకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని గుర్తించి గ్రహించి ఆలోచించి పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు పథకాలకేమో పాజిటివ్ ఓటు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మిగతా వ్యవహారాలకి పాజిటివ్ ఓటు ఉండదు అంటున్నారు. ఈ లాజిక్ అర్థం కావట్లేదు. నేను రజనీకాంత్ గారు అదే చెప్తున్నా, నాయకత్వం ప్రజలని వెంట తీసుకువెళ్ళాలి, తమ యొక్క విధానాలకి నినాదాలకి అనుగుణంగా నడిపించడమే ప్రజా ఉద్యమం. ఆ విషయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు సఫలీకృతం అయ్యారు కాబట్టి అఖిలేష్ ఉందా అన్ని ఫ్రీ అన్నా, అఖిలేష్ అన్ని ఫ్రీ అన్నా, అక్కడ మాత్రం ప్రభుత్వం ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. రైట్, ఈ పాయింట్ ప్రజలు నడిపించే నాయకుడు బీజేపీ నాయకుడు, మిగతా వాళ్ళు కాదనేది ఆయన ఉద్దేశం. ఈ దేశంలో ఈ ప్రాంతంలో 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దేశ ప్రజలు యావత్ లోకం యువత అందరూ మోడీ గారు వెంబడ పోయి ఓట్లేసి వారికి అధికారాన్ని ఇస్తే ఎవరి చేతిలో వాళ్ళ చీపిరి పెట్టి స్వచ్ఛ భారత్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఎవరి బ్యాంకులలో వారి ఖాతాలని చెప్పి డబ్బులు లేని ఖాతాలు వాడలేని ఖాతాలను పెట్టి జన్ ధన్ యోజన కింద బ్యాంకుల ఖాతాలు తెరిపించారు. ఉన్న డబ్బులను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ దేశంలో మోడీ అంటారు నడుస్తున్నారు. మోడీ వెంబడ నడిచినా ఎక్కడ ఇప్పుడు మేమేమంటాం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్, ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్రం, 10 జిల్లాలన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టాం, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తా ఉన్నాం, 19,000 చెరువులు బాగా చేయించాం, 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. ఇట్లా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఇన్ని పథకాలు చేస్తే ఇది వైఫల్యమా అండి? ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో 100 చెరువులు బాగు చేయించినందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? మల్లన్న సాగర్ కట్టినందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? 60,000 ఇళ్ళు ఇప్పటికే కట్టడంలో అమల్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్ల ఇళ్ళు ఇచ్చినందుకు
వ్యతిరేకిస్తారా? బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తారంటే రైతులకు యూరియా ఇస్తాం 55 లక్షల మంది రైతులకు చెప్పినందుకు ఈ రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా భూమి దళితులకు లేదు. మీరు చెప్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఏది కూడా అమలు జరగట్లేదు. చర్చ కూడా నేను సిద్ధమని చెప్పాను. దాదాపుగా 12-13 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి. రజనీకాంత్ గారు కేంద్రంలో మీరే ఉన్నారు. ఎక్కడైనా కానీ మేము పెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం మీకు అమలు ఉందా? మిషన్ కాకతీయ అమల్లో ఉందా? 17,000 కోట్ల రుణాలు ఎక్కడైనా ఇంతవరకు మాఫీ చేశారా? వినాలా సార్? వినాలా సార్? ఈ చెరువుల్ని మరమ్మతులు చేయడం, చెట్టాలను కట్టడం, మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఇచ్చింది మన రాష్ట్రం. ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి. రాష్ట్రాల్లో కూడా చూడండి ఎట్లా కనబడతాయో. మీరు దేశవ్యాప్తంగా ఇప్పుడు కళ్ళు తెరిచి కొత్తగా చెరువుల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలున్నాయి సార్. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. ఎవరైనా ఒకరైనా 17,000 కోట్ల రుణమాఫీ చేశారా? రైతుల ఎరువుల ఉచిత పంపిణీ గురించి మాట్లాడారా? 9 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో అమల్లో ఉందా? నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ 12 గంటల కరెంటు బంద్ సార్. 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన రాష్ట్రం నేను అడిగిన సూటిగా చెప్పండి సార్. మోడీ గారు ముఖ్యమంత్రి చేసినటువంటి విషయం వినాలా సార్? కేంద్రంలో 30,000 కోట్ల వినాలా సార్? సార్ మేము అంటున్నాం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మేమున్న పథకాలు, మేము చేసిన పథకాలు అమల్లో ఉన్నాయా? మిషన్ మేము చెప్పాం సార్. ఒకవేళ ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడగమని చెప్పినాం. ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చెప్పారా? బీజేపీ ముఖ్యమంత్రులు చెప్పారా? 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారా? రాష్ట్రాల్లో సన్న బియ్యం ఏ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తా ఉన్నారా? ప్రజా సంక్షేమం ఇన్ని లక్షల కోట్లు ఎక్కడైనా ఖర్చు చేస్తా ఉన్నారా? సాగునీరుకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని వేల కోట్లతో ప్రాజెక్టు 27 రూపాయల సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సార్. 27 రూపాయల పాకిస్తాన్ కేంద్రం అంటే పాకిస్తాన్ సబ్సిడీ ఇది మాకు మా రక్తం కేంద్ర ప్రభుత్వం ఏం లేదు. కొత్తగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్సులు సార్. ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు సార్. కేంద్రంలో మీరు మోడీ గారు అక్కడ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజల మెడల్ వంచి తీసుకొస్తాం సార్. ఒక నిమిషం పార్థసారథి గారు, పార్థసారథి గారు, తెలంగాణ పాలిటిక్స్ చాలా వైబ్రెంట్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మీరు రైతు సమస్యలు, రైతు దీక్షలు అని చెప్పి మొదలు పెట్టబోతూ ఉన్నారు. దీంతో ఆంధ్రాలో కూడా రాబోయే 2 సంవత్సరాలు అంటే సంవత్సరాలు అవుతుందా, 2 సంవత్సరాలు ఎన్నికల వాతావరణం వైపే లీడ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఒకవేళ అలా లీడ్ చేస్తే ప్రజా సమస్యలు ఇంకా కంటిన్యూ అవుతాయా? వాటిని పరిష్కరించడం జరిగే అవకాశం కనిపిస్తుందా? రాజకీయమే జరుగుతుందా? తప్పకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఎన్నికల మీద దృష్టి పెట్టమని చెప్పేసి పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పాలా. నేను ప్రతి నెల కూడా సభలు పెడతాను, ఎన్నికల సభలు పెడతా అన్నారు. అంటే ఇక మొన్నటి వరకు కూడా ఏదో రివ్యూ అని చెప్పేసి అది చేసేవాళ్ళు, అది కూడా వదిలేసేసేట్టున్నారు. ఇప్పుడు అంటే రాజకీయం మీద దృష్టి పెట్టి ఎన్నికలు ముందు వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయాము, మాకు ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతానికి ఒక కుట్ర చేస్తున్నట్టున్నారు. ఏమండి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఓటు వేయగలరు ప్రజలు చెప్పండి? దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, అసలు ఆఖరికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇసుక దోపిడీలో మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి చెప్పుకునే పరిస్థితుల్లో అసలు ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఓటేస్తారు? అవినీతికి అడ్రస్ ఎక్కడ ఉందంటే తెలుగుదేశం పార్టీ దేశంలో అంత అవినీతిమయం అయిపోయిన ఈ దేశంలోనే
మన ఆంధ్రప్రదేశ్ #1 అవినీతిలో వచ్చింది. Right. ఏ విధంగా చేస్తారండి? డైవర్ట్ చేయడానికి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మనం ఎన్నికల్లో 14 లక్షలు 15 లక్షల కోట్లకి సంతకాలు ప్రజల్లోకి పెడతారు. వెళ్ళాలి అని ఒక ఇండైరెక్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం గవర్నర్ గారితో జరుగుతుంది. చెప్పిస్తారు ఒక కేవలం నిమిషం. 5,000 కోట్లు మాత్రమే పెట్టుబడి వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తా లేదా కాలం గడుపుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తారు? ఒక్క హామీ అంటే ఒక్క హామీ ప్రజల సంతృప్తి చెందే విధంగా మీరు అమలు చేయగలిగారా? ఆఖరికి ఆడపిల్లకి 20,000 ఆడపిల్లల ఉసురు కూడా పోసుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు ఏ విధంగా వేస్తారండి? ఒక్క ప్రజలకి జిల్లాల వారీగా చెప్పండి మంత్రివర్గానికి అందరికీ చెప్పి ఎప్పుడు వచ్చిన ఎన్నికల్లో మేము రెడీ అని ఆయన చెప్పడం వల్ల ఇది రాజకీయమైనట్టు అవుతుందండి. మనం చేసినవి చెప్పండి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజెప్పండి అని అంటే వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, వాళ్ళ పత్రికలో రాయటం, దాని మీద చర్చించడం. నేనేం చెప్తున్నా అంటే ఈవేళ ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యాక్యం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రజా సమస్యల మీద వెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న సంగతి వాళ్ళు ఇంకా నిద్రపోతా ఉంటే ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్షాన్ని గుర్తించట్లా, వాళ్ళ అధికార పక్షాన్ని గుర్తిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అది కాదు, వాళ్ళ గౌరవాన్ని కోల్పోతున్న సంగతి ఇంకా తెలుసుకోకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. ఒకటి పార్థసారథి గారు రైతుల గురించి ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24,000 మంది రైతులు చనిపోయిన సంగతి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఈవేళ ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అవినీతి ఆరోపణ రాలా, ఏ విధమైన ఎవరో జైలుకి వెళ్ళాలా, వాళ్ళలాగా అధికారులు జైలుకి వెళ్ళాలా, ఇవాళ కూడా కేసులు నడుస్తా ఉన్నాయి. వాళ్ళ నాయకుడు ఇప్పటికీ జైలు. ఫైనల్ టైం కూడా అయిపోయింది. ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే సంపత్ గారు కేవలం తెలంగాణకి పరిమితం అవ్వకుండా జాతీయ స్థాయిలో రివైవ్ కావడానికి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి దగ్గర నుంచి స్టేట్ వరకు, తెలంగాణ స్టేట్ వరకు ఏమన్నా సీరియస్ ఎఫర్ట్ కనిపిస్తూ ఉందా? ఆ ప్రయత్నం ఏమన్నా ఈరోజు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఏదో జరిగినట్టు దానిలో ఏమన్నా ప్రయత్నం కనిపించిందా? రజనీకాంత్ గారు మొదటగా అడ్వాన్స్ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలకు పోవాలనేది అధికార పార్టీకి ఎందుకు వస్తుందంటే ఆలోచన, ఈ 3 ఏళ్లలో మనం చేసినటువంటి దౌర్భాగ్య పనులకు వ్యతిరేకత పెరిగింది. ఇంకా ఎక్కువ సమయం ఇస్తే ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది, మనకి ఇట్లా సీట్లు తగ్గుతాయి కనుక ముందస్తు ఎన్నికలకు పోవడం అనేది న్యాచురల్గా, మీరు రాజకీయ చరిత్రను చూసుకోండి, పొలిటికల్ సినారియో, గో త్రూ ద పొలిటికల్ సినారియో, ఆల్ పవర్ పార్టీస్ విల్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ అడ్వాన్స్ ఎలక్షన్, అది ఫస్ట్ వాస్తవం. రెండవది మీరు అన్నట్లు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అటు టీడీపీ కానీ 3 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలే, వ్యతిరేకత పెరిగింది, ఇంకా పెరగక ముందే ఎన్నికలకు పోవాలనేది వ్యూహం ఒకటి. రెండవది బీజేపీ ఈరోజు అంత పెద్దగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకుడు మిర్చికి 1200 ఇవ్వాలి, ఇండ్లు కట్టియాలి, ఇంకేదో చేయాలంటున్నాడు కదా. మిర్చికి 1200 ఇవ్వడానికి నాఫెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది అండర్టేక్ చేసుకొని కొనవలసినటువంటి బాధ్యతలు ఎందుకు విస్మరించి, అయితే బీజేపీ పార్టీ రైతుల గురించి, బీదల గురించి, భారతదేశ సామాన్య ప్రజల గురించి ఆలోచన బీజేపీ బేసికల్లీ కార్పొరేట్ పెద్ద వ్యాపారస్తులు అదానీ అంబానీ మధ్యలో అదానీ అన్నట్టుగా పోతున్నటువంటి పార్టీ బీజేపీ కనుక ఏ రకంగా ఓట్లేస్తారు? టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ హామీని నెరవేర్చ ముందస్తు ఎన్నికలకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నిన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. అందరూ అదే పనిలో ఉన్నారు. ముందస్తు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తూచా తప్పకుండా అమలు పరచడానికి 100% అమలు పరచడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి దేశంలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు లేరు. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల అన్ని పార్టీలు ప్రయత్నాలు అయితే చూస్తున్నాయి. ఎంత ముందస్తుగా ఎన్నికలు వస్తాయి అనేది చూడాల్సి ఉంది. అయితే మూడు కూడా ప్రజల్ని ముందస్తు ఎన్నికల వైపు, ఎన్నికల ఎజెండా వైపు అయితే రాజకీయ పార్టీలు అయితే ముందుకు తీసుకెళ్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి TV9.